రండి మహారాజా, నేను ఆ సింహాన్ని మీకు చూపిస్తాను రండి. ఆ సింహం నేనే రాజునంటూ కారు కూతలు కూస్తుంది, రండి చూపిస్తాను అంటూ సింహాన్ని ఇలా ఆలోచిస్తూ ఎలాగబ్బా నేను నా జాతి జంతువులను కాపాడేది అని అనుకుంటూ కుందేలు చాలా ఆలోచిస్తూ ఒక ఉపాయం ఆలోచించి ఆనందంగా ఆలస్యంగా సింహం దగ్గరికి చేరింది. సింహం, ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు అని గట్టిగా అరిచింది. అరవగానే చిన్న కుందేలు భయపడలేదు. ఎందుకంటే తనకు ఒక ఉపాయం మనసులో ఉంది కాబట్టి ధైర్యంగా, మహారాజా, నేను మీ దగ్గరికి ఆహారంగా వస్తుంటే దారిలో నాకు వేరొక సింహం కనపడింది. ఎక్కడికి వెళ్తున్నావు కుందేలు అని నన్ను అడిగింది. నేను మన అడవికి మహారాజు ఉన్నారు కదా, ఆయనకు ఆహారంగా వెళ్తున్నాను అని చిన్న కుందేలు సమాధానం చెప్పింది. అలాగా, నేను కాకుండా మరో మహారాజు ఉన్నారా ఈ అడవికి? ఏది, పద చూపించు అంటూ కోపంగా లేచింది సింహం. ఆ దెబ్బతో చిన్న కుందేలు చాలా సంతోషంగా ఆ సింహాన్ని వెంట పెట్టుకొని బావి దగ్గరికి తీసుకొని వచ్చింది. తన ఉపాయం పారిందనే సంతోషంలో చాలా ఆనందంగా సింహం మీ ముడ్డి చూడాలనా?